నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. పాటలో ధ్వని శబ్దమే మెయిన్ కాబట్టి సో శబ్దం అనేది ఒక్క దాంట్లోనే ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్లోనే ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి చేంజెస్ ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాచి అల్లుకున్న రోజు అని ఉంటే ఆనందంగా ఉంటుంది. కమర్షియల్ క్లాస్, మాస్, క్లాసిక్ ఏదైనా సరే పాట విషయంలో పరిపూర్ణంగా ఎంతో కొంత నాకు తెలిసింది వచ్చినంత ఏదైనా ఉందంటే అది కంప్లీట్గా ఆ క్రెడిట్ మొత్తం సంపాదన సాధ్యనండి. సార్ గురించి చెప్పాలంటే నా వయసు సరిపోదు, నా అనుభవం సరిపోదు, నాకున్న అర్హతలు సరిపోవు. I've always wanted to know this. మీ లాస్ట్ నేమ్, what is the secret? గూగుల్లో కొట్టి చూసాను అక్కడ లేదు, ఆ పేరే లేదు ఎక్కడ. చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేయకే నన్ను చంపేయకే. అమ్మయ్య, మనం కూడా కొంచెం వెలుడు చేస్తామని చెప్పి నమ్ముతున్నారు. Bims garu, thank you so much for joining us, and it's a great pleasure to have you on our show here. Sir, right. So Bengal Tiger Music, already songs and chala pedda hit ayyayi, and this is your first big project in your career, you know, music direction ki. So adi asalu ela start ayindi, మీరు ఈ ప్రాజెక్ట్ లో ఎలా వచ్చారు? అంటే బెంగాల్ టైగర్ ప్రాజెక్ట్లో నేను రావడానికి ప్రధాన కారణం డైరెక్టర్ సంపత్ నంది గారండి. సో సంపత్ నంది సార్ వల్లనే నేను యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్లో రాగలిగాను. సో బెంగాల్ టైగర్ అనేది యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 10 నెలల జర్నీ ఉంది ఈ సినిమాతో నాకు. అండ్ సంపత్ సార్తో నాకు ఒక 13 ఏళ్ళ జర్నీ ఉంది. అండ్ నాకేంటంటే నేను ఈ సినిమాలో ఎంటర్ అవ్వడానికి ఎంటర్ అయిన తర్వాత కానీ సో పాటల విషయంలో, పదాల విషయంలో, నాణ్యత విషయంలో, నవ్యత విషయంలో ప్రతిదీ నేను సార్ దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటున్నా స్టార్టింగ్ నుంచి. అంటే నేను బేసిక్గా నేను రైటర్గా ఎదగడానికి కానీ, మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగడానికి కానీ, సో పదాల విషయంలో కానీ, పాటల విషయంలో కానీ, ట్యూన్ కంపోజింగ్ విషయంలో కానీ, కమర్షియల్ క్లాస్, మాస్, క్లాసిక్ ఏదైనా సరే పాట విషయంలో పరిపూర్ణంగా ఎంతో కొంత నాకు తెలిసింది వచ్చినంత ఏదైనా ఉందంటే అది కంప్లీట్గా ఆ క్రెడిట్ మొత్తం సంపాదన సాధ్యనండి. ఆయన ఎలా ఉంటుందంటే ఇప్పుడు బెంగాల్ టైగర్ సినిమా నాకు వచ్చిందంటే ఇప్పుడు నేను నా మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో దానికంటే రెట్టింపు ఆయన కాన్ఫిడెన్స్ ఉంటుందండి. నాకంటే నన్ను ఎక్కువ నమ్మిన వ్యక్తి. సో ఫస్ట్ నేను ఆయనకే థ్యాంక్స్ చెప్తాను. అట్ ద సేమ్ టైం ఈరోజు ఐ డ్రీమ్స్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రైట్ సార్, రైట్. మీరు 13 ఇయర్స్గా సంపత్ నంది గారితో పరిచయం అన్నారు. సో అది ఎలా స్టార్ట్ అయింది? అంటే మీరు కెరియర్ స్టార్టింగ్ నుంచే అంటే సంపత్ నంది సార్ రైటర్గా ఉండేవారు, నేను లిరిసిస్ట్గా ఉండేవాడిని. సో లిరిసిస్ట్గా నేను రాసిన పాట హిట్ అయింది. సో అందులో కొన్ని పదాలు సౌండ్, అది ఆయుధం మూవీలో ఓయిరాజు కన్నులో నువ్వు సాంగ్ ఉంటుంది. మా కెమెరామెన్ రింగ్ టోన్ కూడా. అవునా? థ్యాంక్ యూ. 10 ఇయర్స్ నుంచి రింగ్ టోన్ పెట్టుకున్నాను. సూపర్ సార్. సో ఓయిరాజు కన్నులో నువ్వే సాంగ్ సార్కి చాలా ఇష్టం. సో నేను ఖమ్మంలో చదువుకుంటున్నప్పుడు నాకు కాల్ చేసి పిలిచారనమాట. సో నేను వచ్చి కలిశాను. ఇక అప్పటి నుంచి సార్తో ఎక్కువ నేను ట్రావెల్ చేస్తున్నానండి. సో అలాగా ఆయన రైటర్గా, డైలాగ్ రైటర్గా, నేను లిరిక్ రైటర్గా, సో మా మధ్య ఒక అనుబంధం ఏర్పడింది. అది ఎంత అంటే ఇప్పుడు బెంగాల్ టైగర్ చేసేంత. అండ్ మీరు ఖమ్మంలో చదువుకున్నప్పుడే ఈ సాంగ్స్ రాసేవారా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చారా? నేను 10th తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసానండి. 10th తర్వాత వచ్చేసి ట్రై చేస్తున్నాను, బట్ చదువు నెగ్లెక్ట్ చేయలేదు. కంప్లీట్ MA BD చదివాను. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో లాస్ట్ 14 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఓకే, అంటే మీరు స్టార్టింగ్లో ఓన్లీ లిరిసిస్ట్గానే ఉందామని అనుకున్నారా? అంటే బేసికల్లీ నేను లిరిసిస్ట్గా అయ్యేంత నాలెడ్జ్ లేదు యాక్చువల్లీ ఫస్ట్లో. నేను ఏంటంటే జస్ట్ ఏదో జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ కాంపిటీషన్ ఏదో ఉంటే జస్ట్ అలా పార్టిసిపేట్ చేద్దామని వచ్చా. సో అక్కడ ఏంటంటే కొంతమంది బీమ్స్ నీ వాయిస్ తర్వాత నీ పాటలు స్టైల్ అయితే బాగుంది, నువ్వు ఇండస్ట్రీ ట్రై చేయకూడదని ట్రై చేశాను తప్ప వాంటెడ్గా రాలేదు, వాంటెడ్గా అవ్వలేదు. రైట్, రైట్. సో ఓయిరాజు కన్నులో నువ్వే చాలా పెద్ద హిట్ అయింది. అవునండి. దాని తర్వాత మీ లైఫ్ చాలా మేజర్ చేంజెస్ అని వచ్చాయా? మేజర్ చేంజెస్ లేవు, మైనర్ అయిపోయింది. ఇంకా దాన్ని ఏమంటారు, మైనస్ కాకుండా -°C ఉంటుంది కదా, అందులో వెళ్ళిపోయింది. అంటే నాకు యాక్చువల్లీ కమ్యూనికేషన్ తెలియకపోవడం ఒకటి, తర్వాత నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియకపోవడం ఒకటి, తర్వాత నాకు అంత పెద్దగా ఎవరితో రిలేషన్ లేకపోవడం ఒకటి,
తర్వాత అప్పటికి నేను ఆల్మోస్ట్ 10th అయిపోయింది, ఇంటర్లో ఉన్నప్పుడే వచ్చాను కాబట్టి సో అప్పుడు టీనేజ్, తర్వాత ఎడ్యుకేషన్ ఒకటి కంటిన్యూ చేయాలి. సినిమాలు పాట తర్వాతే నాకు సినిమాలు ఉంటాయి, సినిమాలో పాటలు రాస్తారు, దానికి కూడా క్రేజ్ ఉంటుందని తెలిసి తప్ప దాని ముందు ఇలా ఉంటుంది నాకు తెలియదు. సో నేను ఏంటంటే ఎడ్యుకేషన్ వైపు కాన్సన్ట్రేట్ చేయడం, కొంత అటు కొంత ఇటు, ఎలా చెప్పాలంటే 2 పడవల మీద ప్రయాణం కొనసాగించాను అనమాట. దానివల్ల ఎటు కాకుండా ఇది కెరీర్ కూడా ఇలాగా టైం పట్టింది అనమాట. లేదంటే ఇంతకుముందు అయ్యేవాడిని మోస్ట్లీ, ఇంత టైం పట్టకపోవచ్చు. అంటే చిన్నప్పుడు మీకేం సినిమాల్లో రావాలని అసలు ఏమి ఉండదు కదా? లేదండి, ఛాన్సే లేదు అసలు. సినిమాల వైపు నాకు ఎప్పుడు అంత ఆసక్తి లేనే లేదు. ఓకే. సో అంటే ఏంటి, ఏం చదువుదాం అనుకున్నారు చిన్నప్పుడు? నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలనుకున్నాను, వ్యవసాయం చేస్తున్నాను. లాస్ట్ 3 years మానేశాను. ఓ, ఇంకా ఇండస్ట్రీకి వచ్చాక కూడా చేస్తున్నా ఇది చేస్తూనే వర్కౌట్ చేసుకుంటూ వస్తుంది. ఓకే. సో ఏదైనా నా గోల్ ఏంటంటే వ్యవసాయం చేయడం అండి. సో వ్యవసాయం ఇంకా ఉందా అలా గోల్? అలాగే ఉంది, అదే చేస్తాను ఫ్యూచర్ కూడా. అది ఎందువల్ల అంటే ఫ్యామిలీ అని కాదు, అంటే ఎందుకు పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు ఒకటి. రెండోది పంట పొలాల మధ్య ఉన్నంత ఫ్రీడమ్, ప్రైవసీ, తర్వాత హెల్దీ అట్మాస్ఫియర్ అండ్ రిలేషన్స్, గుడ్ హ్యూమన్ బీయింగ్స్, అండ్ మనతో పాటు చుట్టుపక్కల పక్షులు, చెట్లు, అంటే ఏదో అంటే మనకు తెలియకుండానే కొన్ని కనెక్ట్ అవుతాం కదా. ఒక అమ్మాయిని చూసి సడన్ గా కనెక్ట్ అయిపోతే పిచ్చిగా ప్రేమించి పిచ్చోళ్ళు అయిపోతారు కదా. నేను అలాగనే దానికి ఫ్యాన్ని, ప్రకృతి పెద్ద వాడను. కానీ నాకు నా వ్యక్తిగత అభిప్రాయం అది యాక్చువల్లీ. అంటే భవిష్యత్తులో మనం ఏం చేస్తామో నాకు తెలియదు. సో మన కెరీర్ ఏమవుతుంది, ఎటు వెళ్తుంది అంటే ఇలాగా స్కైలో వేలో ఉంటుందా లేదా ఫాల్లో ఉంటుందా అనేది ఎవరికి తెలియదు. కాబట్టి నేను భవిష్యత్తు నిర్ణయించలేను, కానీ నాకున్న నిర్ణయం మాత్రం అది. మీ పాటలు రాయడానికి కూడా అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అంటారా, లేకపోతే ఎట్లా? అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏంటంటే సార్, ఇంట్లో టేప్ రికార్డ్ ఉండేది అనమాట. టేప్ రికార్డులో కోటి గారి పాటలు, చక్రవర్తి సార్ పాటలు, అండ్ అప్పట్లో చిక్ బుక్, చిక్ బూమ్, చిక్ బుక్, చిక్ ఒక ఆల్బమ్, అంటే చిరంజీవి సార్ పాటలు, అంటే చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోల పాటలు అన్నీ ఇంట్లో ప్లే అవుతుండేది. సో తెలియకుండానే సినిమా పాటల మీద అలాగా కొంచెం ఆసక్తి ఒకటి. రెండోది స్కూల్ డేస్లో పాటలు పాడడం అంటే ఇష్టం ఉండేది, పాటల పోటీలో పాల్గొనడం అంటే ఇష్టం ఉండేది. సో తెలియకుండానే వాటి ప్రభావం అంతా యాడ్ అయిపోయి నేను ఇటు రావడానికి దోహదపడిందేమో నాకు తెలుసు అనుకుంటున్నాను నేను. మేబీ మీ చాలా సాంగ్స్లో మన ఫోక్ సాంగ్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. అవునండి. అది ఎలా స్టార్ట్ అయింది, ఎట్లా అనేది? ఇప్పుడు ఫోక్ అంటే జానపదం అంటేనే మట్టి నుంచి దానికి అనుబంధం ఉంటుందండి. సో మట్టి నుంచి పుట్టిన పాటలనే జానపదాలుగా రూపొందించబడ్డాయి. సో నాకేందంటే కొంచెం అనుబంధం ఎక్కువ కాబట్టి, తర్వాత జానపదాలు పాడే పిల్లలు కూడా ఎక్కువ. ఇప్పుడు ఏదైనా పాటల పోటీలు ఉన్నప్పుడు పాడే పాటలు కూడా ఎక్కువ జానపదాలే ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎక్కడ డ్యాన్స్ చేయాలంటే, ఎక్కడైనా కొంచెం మాసీగా ఉండాలంటే, క్రౌడీగా ఉండాలి అంటే కూడా ఎక్కువ జానపదాలు ప్లే అవుతాయి. సో తెలియకుండానే ఆ పరిసరాల్లో మనం పుట్టి పెరగడం వల్ల కూడా దాని ప్రభావం మన మీద ఉండవచ్చు. దానివల్ల నా పాటల్లో మీకు అక్కడ మట్టి వాసన తగులుతుంటుంది. రైట్. సో జానపద గీతాలంటే బెంగాల్ టైగర్లో కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ సాంగ్ 2-3 సాంగ్స్ అయితే ఇంకా ఆ వర్డ్స్ కూడా. సో అది ఏంటి, వాజ్ ఇట్ కాన్షియస్గా జరిగింది? నేనేమంటే అండి, ఇందులో జానపదం పాటలు ఉన్నాయి అనడం కంటే కూడా జానపదాల ఫ్లేవర్ నాకు తెలిసి ఈ సినిమాల్లోనే తక్కువ ఉందని నా ఫీలింగ్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇవి కమర్షియల్ వేలో వెళ్ళే పాటలు కంప్లీట్గా. ఇందులో మీకు అనిపించేది ఏంటంటే, మీకు ఎందుకు జానపదాల ఫీలింగ్ వచ్చిందంటే అక్కడక్కడ కొన్ని పదాలు అక్కడ పడడం వల్ల, దానివల్ల ఇది జానపదం స్టైల్లో ఉందనే ఫీలింగ్ ఉంది తప్ప అవి జానపదాల నుంచి తీసుకున్నాయి కావు, జానపదం ఫ్లేవర్ ఉన్నది కూడా కాదు. పదాల వల్ల మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఒక వ్యక్తిని చూడగానే మంచోడా చెడ్డా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఇలాంటి చిన్న చిన్న సందేహాలు, ప్రతి మనిషికి ఒక చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కోసం ట్రావెలింగ్ చేసిన తర్వాత కానీ అతను మనకి ఎంతో కొంత అర్థం అవ్వడు. పాటలో కూడా ట్యూన్ పరంగా చూసుకున్నప్పుడు మనం ఆ వేలో ఆలోచిస్తాం, ఇది కమర్షియల్ వేలో ఉన్న పక్కా పాట అని. కొన్ని పదాలు యాడ్ అయ్యేసరికి ఏంటంటే, ఇద్దరు హీరోయిన్లు కదా, సో ఇద్దరు హీరోయిన్లు కాబట్టి సమభాగంలో ఉన్నారనుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు కొన్ని ఫ్లోలో ఊత పదాలకు వచ్చినా ఏర్పడ్డాయి కదా, అవే బాగుందని పెట్టేసుకోవడం వల్ల అది మన జానపదాలు అనిపిస్తుంది తప్ప మిగతా పాటలో కూడా అంతే. నాకు తెలిసి నో ఛాన్సెస్. జానపదం అనేది నాకు తెలిసి ఉంటే ఆల్కహాల్ లాగా ఒక 2% అయినా ఉండదు చెప్పలేము కానీ. ఓకే, రైట్. సో ఇందాక మీరు ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే కమర్షియల్ సాంగ్స్కి ఇలా రాయాలి, ఇలా అయితే వర్కౌట్ అవుతుందని కొంచెం హింట్ ఇచ్చారు. సో యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మీ అప్రోచ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుందండి కమర్షియల్ సినిమాకి, ఎస్పెషల్లీ బిగ్ స్టార్ ఫిల్మ్ వర్సెస్ నార్మల్ ఫిల్మ్. చాలా ఏ సినిమా అయినా కష్టం ఒకేలా ఉంటుందండి. రాత్రి పౌలు కష్టపడి పని చేయాల్సిందే. ప్రతి సినిమాల్లో ఉండే పాటలు
ప్రతి పాట నా బిడ్డే. సో నా పిల్లలు నాకు ఎప్పుడు చేదుగా కానీ ఇబ్బందిగా కానీ కష్టంగా కానీ అనిపించరు. సో ప్రతి బిడ్డ బాగుండాలి, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, వాడు అభివృద్ధిలో ఉండాలని కోరుకున్నట్టుగానే ప్రతి పాట హిట్ అవ్వాలి, ప్రతి పాట ప్రజల్లో ఉండాలి, అది నానుతూ ఉండాలి, అది మనకు పేరు తీసుకురావాలి, వాడు ఉపయోగకారిగా ఉండాలని అనుకుంటాం. సో ఏ పాటను తక్కువ చేయడం, ఏదో చిన్న సినిమా పెద్ద సినిమా తక్కువ చేయడం ఎక్కువ చేయడం అలాంటివి ఏమి ఉండవు. పెద్ద సినిమా అనేసరికి ఏంటంటే ప్రజల్లో తొందరగా వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మన పాటలు కానీ మనం చేసినటువంటి మన కష్టం కానీ తొందరగా వెళ్ళి అది ఏంటో రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది మనకు. చిన్న సినిమా అనేసరికి పాటలు బాగున్నాడు కొంచెం వెళ్ళడానికి తక్కువ టైం పడుతుంది, అంతే అంతే వేరియేషన్ ఉంటుంది. సో కమర్షియల్ పాట అంటే హీరోని బట్టి, మార్కెట్లో వాళ్ళ అభిమానులను బట్టి, అట్ ద సేమ్ టైం ప్రజల్లో వాళ్ళకున్న ఆదరణను బట్టి మనం వాళ్ళకి ఏ వేలో పాట చేస్తే బాగుంటుంది, ఎలాంటి స్టైల్ పాట చేస్తే బాగుంటుంది, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు, అభిమానిస్తారు. సో ఇవన్నీ మనం మనసులో దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అంటే చాలా బాధ్యతాయుతంగా చేయాల్సిన పనులు. పెద్ద హీరో అనగానే బరువు, బాధ్యత, అట్ ద సేమ్ టైం మనకు పేరు వచ్చే అవకాశం, ఇవన్నీ అందులో ఇమిడి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, రైట్. అంటే మ్యూజిక్ కంపోజింగ్ కూడా చాలా టైం తీసుకుంటారండి పెద్ద పెద్ద హీరోలు చేసేటప్పుడు? నేను కంపోజింగ్ విషయంలో నాకు పెద్దగా అంటే ఎంత టైం ఏం తీసుకోనండి. నేను సాధ్యమైనంత వరకు ఒక పాట టైం అంటే 1-2 days, అయితే 3 days 3 days అయిపోతుంది సాంగ్ కంపోజింగ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఫీడింగ్ వర్క్స్, తర్వాత మనం లైవ్ చేయడాలి, అవి చిన్న చిన్న ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి కదా పాట. సో ఆ టైంలో మనకి ఇంకా మనకి ఏదైతే కావాలనుకున్న ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో, రావాలనుకున్న అవుట్పుట్ ఏదైతే ఉందో, కోరస్ కానీ సింగర్స్ కానీ పాట రచన కానీ అవన్నీ రావడానికి కొంచెం అంటే ఇది అందరి పని అంశం కాబట్టి సో అందరితో మనం వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, అంతే తప్ప ఎక్కువ టైం ఏమి ఉండదు. మీకు మ్యూజిక్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ అంటూ ఏం తీసుకోలేదు కదా ఇండస్ట్రీకి వచ్చే ముందు? మ్యూజిక్లో ట్రైనింగ్ తీసుకున్నానంటే చిన్నప్పుడు మా నాన్నగారు పాడిన పాటలు ఇన్స్పైర్ అవ్వడం, సినిమా పాటలు పాడింది ఇన్స్పైర్ అవ్వడం. ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం కంప్లీట్గా నేను సంపత్ నంది సారే నన్ను పూర్తిగా ట్రైనింగ్ అంటే ఎలా మిలిటరీ శిక్షణ ఇచ్చారు, ఆల్మోస్ట్ ఒక ఆర్మీ శిక్షణ అంటారు కదా, అలాగా నన్ను తీర్చిదిద్దారు ఆయన. అంటే నాకేంటంటే ముఖస్థుతిగా నేను చెప్పట్లేదు, అంటే చాలా ఓపెన్గా చెప్తున్నాను. అంటే పాట నేను ఇంతకుముందు చెప్పాను కదా, పదాలు ఎలాంటి పదాలు బాగుంటాయి, కమర్షియల్ పదాలు ఎలా, అట్ ద సేమ్ టైం కమర్షియల్ ట్యూన్ ఎలా, అట్ ద సేమ్ టైం అది ఎలా చేస్తే ప్రజల్లోకి ఎక్కువ నాంతుంది వెళ్తుంది. సో ప్రతి విషయంలో నాకు ఆయన మార్గదర్శకుడిగా, అట్ ద సేమ్ టైం గురువుగా, అన్ని విషయాలు అన్ని రకాలుగా ఆయన ప్రోత్సహించారండి. దానివల్ల మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. ఇట్స్ ట్రూ. అంటే మీ స్పెషాలిటీ ఏంటండి ఇప్పుడు? అంటే ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తమన్ కంటే డ్రమ్స్ చాలా బాగుంటుంది, కీబోర్డ్ కంపోజింగ్, ఫర్ సంబడి ఎల్స్ ఇట్స్ అ కీబోర్డ్, ఇంకో ఇళయరాజాకి హార్మోనియం అలా. సో మీరు మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు ఇస్ దర్ ఎ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ వెరీ? నేనేంటంటే ఇన్స్ట్రుమెంట్ అనేది పక్కాగా ఇప్పుడు నేను రిథమ్ ప్లే చేస్తాను. సో టేప్స్ కానీ డ్రమ్స్ కానీ ప్లే చేస్తాను. సో అంత ప్రొఫెషనల్ కాకపోయినా నాకు ట్యూన్ కంపోజ్ చేసుకునేంత స్థాయిలో చేసుకుంటాను ఒకటి. రెండోది ఇన్స్ట్రుమెంటే పక్కగా ఉండాలి, ఇన్స్ట్రుమెంట్ ఉంటేనే చేయగలను అనే మూడు కూడా ఏమి ఉండదండి. ప్లేస్ ఎక్కడైనా ఉంటే ఏదైనా డబ్బా ఉన్నా కూడా, ఏదైనా ప్లేట్ ఉన్నా కూడా, ఏదైనా గ్లాస్ ఉన్నా కూడా, లేదా మన చేతిలో మగ్గున్నా, అంటే పాటలో ధ్వని శబ్దమే మెయిన్ కాబట్టి సో శబ్దం అనేది ఒక్క దాంట్లోనే ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్లోనే ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి చేంజెస్ ఉంటాయి. సో అలాగే ఎక్కడైనా సరే నేను దాన్ని ఆల్మోస్ట్ చెప్పాలంటే అది అతి అనుకోవద్దు, అక్కడ ఆ టైంకి అక్కడికక్కడ పాదరసంలో మారిపోయి దాని మీద నాకు కావాల్సిన ట్యూన్కి అది ఏం కావాలి, ఎలాంటి రిథమ్ ఉంటే బాగుంటుంది, సో నేను కంపోజ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది. అలా నేను కంపోజ్ చేసుకుంటాను. నాకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఒక డౌట్ అనుకోండి, లేకపోతే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ని ఇది అడగాలనుకుంటున్నాను అనమాట. అసలు మ్యూజిక్ ఎలా వస్తుందండి మీకు? అంటే మీరు కళలు కంటారా, లేకపోతే సౌండ్? ఐ డోంట్ నో, ఐ మీన్ మీకు అర్థమైంది కదా నేను అడిగే క్వశ్చన్. సో హౌ ఇస్ ఇట్ దట్ యూ కంపోజ్ మ్యూజిక్? అంటే ఇప్పుడు మామూలుగా మనం ఆకలితో ఉన్నప్పుడు మనకు అన్నం తినాలనిపిస్తుంది, అన్నం దొరకకపోతే ఏదైనా బటర్ నాన్ లాంటివి తినాలనిపిస్తుంది, అది దొరకకపోతే మంచిలు తాగాలనిపిస్తుంది, అవి కూడా దొరకకపోతే గాలి పీల్చి ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్తాం. ఇలాగే మనిషి మనుగడ కోసం పోరాటం చేసినట్టే, మనిషి తన అవసరాల కోసం కష్టపడ్డట్టే, మనిషికి తెలియకుండానే మనిషిలో చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి. సో కొందరికి అవి ఏంటంటే ఒక్కొక్క రూపంలో ప్రతిబింబిస్తుంటాయి. ఒకరికి ఏమో పెయింట్ వేయాలని ఉంటుంది. సో ఆటోమేటిక్గా తెలియకుండానే తన మస్తిష్కంలో ఒక ఆలోచన ఏర్పడి అది ఆటోమేటిక్గా తను ప్రేరేపిస్తుంటుంది. ఇన్స్టింక్ట్స్ లోపల తెలియకుండానే అది ప్రేరేపణ ఉంటుంది. నాకెలా ఉంటుందంటే నాకు సోలోగా ఉన్నప్పుడు, లోన్లీగా ఉన్నప్పుడు ప్యాథా సాంగ్ చేయాలని ఫీలింగ్ తెలియకుండానే. ఇప్పుడు సోలోగా ఉన్నాను, చాలా మూడిగా ఉన్నాను,
ఇలా ఉంటుంది. అదే నాకు బాగా కోపం ఉందనుకో ఇలా ఉంటుంది. అలాగే బాగా ఆనందంగా అనుకోండి ఇలా అంటే ఒక్కొక్క సందర్భాన్ని తగ్గట్టుగా ఒక్కొక్క మనిషి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో అలాగ నేనైతే నా వరకు చెప్తున్నాను. అలాగ నాకు తెలియకుండానే కోపంలో ఉన్నప్పుడు నాకు కసిగా ఉండే పదాలు వస్తాయి. మొత్తంగా చెప్పాలంటే కన్క్లూజన్ అంటే ఇవ్వాలంటే మనకుండే ఆసక్తిని బట్టి ఉంటుందండి. దాని మీద ఎంత ప్రేమ ఉంది, అదంటే మనకి ఎంత ఇష్టం, దాన్ని బట్టి పాట రావడం, పాట పుట్టడం, అది పెరగడం, పెద్దదవ్వడం. సో ఇలాగ ప్రతిదీ ఏంటంటే వాతావరణ పరిస్థితులను బట్టి, మానసిక పరిస్థితులను బట్టి, శారీరక పరిస్థితులను బట్టి, సమాజ దృష్టిని బట్టి ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది పాట. సో అలాగ పాటలు పుడతాయి. అలాగ నాకు తెలిసిన పాట అదే. ఓకే, రైట్, ఫెయిర్ ఎనఫ్, రైట్. సో ఇప్పుడు చాలామంది మ్యూజిక్ సెట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి అంటారు అనమాట. సో ఇప్పుడు మ్యూజిక్ సెట్టింగ్స్ అంటే మీరు డైరెక్టర్ గారితో కూర్చొని లైక్ అసలు డిస్కషన్స్ ఏమవుతాయి సార్ అక్కడ మ్యూజిక్ సెట్టింగ్స్లో? మ్యూజిక్ సెట్టింగ్స్లో డిస్కషన్ ఏంటంటే స్టోరీ నెరేషన్ ఒకటి ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్ నెరేషన్ ఒకటి ఉంటుంది. ఓకే. పక్కాగా ఆ స్టోరీ అంటే ఆ సిచ్యువేషన్ ముందు ఏ సంఘటన జరిగింది, సిచ్యువేషన్ తర్వాత ఏ సంఘటన జరగబోతుంది, ఇది ఏ సందర్భంలో రాబోతుంది, ఈ సందర్భానికి ఇలా ఉంటే దీని తర్వాత దీనికి ఉన్న లింక్ ఏంటిది, క్లైమాక్స్ ఏదైనా లింక్ ఉందా లేదా దీని తర్వాత ఇంకేమైనా లింక్ ఉందా. సో ఇలాగ ఏంటంటే పక్కడబందీగా పక్కాగా దీనికి సంబంధించి ప్రతిదీ ఒక అనలైజేషన్ ఉంటుందండి. ఓకే. సో సందర్భానికి తగ్గట్టుగా మేము కూర్చున్నప్పుడు పదాల విషయంలో కానీ ట్యూన్ విషయంలో కానీ ఇలా ఉంటే బాగుంటుందని వాళ్ళు మాకు సలహాలు ఇవ్వడం, అవును ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు సూచనలు ఇవ్వడం, దాన్ని మేము ఫాలో అవ్వడం, మేము ట్యూన్ కంపోజ్ చేసి మేము క్రియేట్ చేసి వినిపించడం. సో ఇలాగేంటంటే అదొక ప్రాసెస్, అది ఒక్క ముక్కలో చెప్పేది కాదు, అదొక నిరంతర ప్రవాహం. అంటే చాలామంది చెప్తుంటారు నేను ఒక సాంగ్కి 40 ట్యూన్స్ ఇచ్చాను అండ్ దెన్ ఫైనలీ ఒక 4-5 పిక్ చేసుకున్నారని. సో అలా మీ కెరియర్లో ఎప్పుడైనా అలా అయిందండి? నాకు తెలిసి ఏంటంటే మనం ఎన్ని ట్యూన్స్ మనం ఎక్కువ చేస్తే మనకే మంచిది ఒకటి. ఎందుకంటే ఏ ట్యూను ఆ సినిమాకి పనికిరానంత మాత్రం ఆ ట్యూన్ వేస్ట్ అని కాదు. ఓకే. సో 40 ట్యూన్లు చేసినా 4 ట్యూన్లు చేసినా ఒక ట్యూన్కే ఓకేనా కూడా ఏదైనా కూడా అది కష్టపడి మనం చేసింది కాబట్టి అది మన క్రియేషన్ కాబట్టి అది మనకు సంబంధించిన మన కష్టార్జితం కాబట్టి దాని మీద మనకి విరక్తి ఉండదు, చిరాకు ఉండదు. సో ఫర్దర్గా అదే పాట ఇంకో ఫిల్మ్లో ఇంకో ఆ సినిమాకు ఆ సందర్భానికి తగ్గట్టు కూడా ఏర్పడి ఉండొచ్చు కదా. సో ముందే అది బార్నై ఉండొచ్చు, పుట్టి ఉండొచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా కష్టంగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో ఎక్కువ ట్యూన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా తక్కువే. ఐ హోప్ పాటకు 2-3 ట్యూన్స్ లేదా 4 ట్యూన్స్. ఓకే, రైట్. మీరు మీ కెరియర్ లిరిసిస్ట్గా స్టార్ట్ చేస్తున్నారు. లిరిసిస్ట్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సిన సందర్భం ఏంటి? లైక్ ఎవరైనా ప్రత్యేకంగా అడిగారా లేకపోతే మీరే ముందుకు వచ్చారా ఎట్లనే? అంటే ఇప్పుడు నేను లిరిక్స్ రాసేటప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఒక చిన్న అలవాటు ఉంది. అంటే నా పాటలు నేను కంపోజ్ చేసుకొని నా ట్యూన్స్ నేను కంపోజ్ చేసుకొని నేను రాసుకునేవాడు అనమాట. ఓకే. సో అలా ఏంటంటే బై ది వే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా క్రియేషన్కి ఇంకా వాల్యూ ఉంది, ఎక్కువ ఇది ప్రియారిటీ ఉందని తెలిసిన తర్వాత సో లిరిక్ రైటర్గా వదిలేసి మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వచ్చు అని చెప్పేసి చాలామంది పెద్దోళ్ళు స్నేహితులు చెప్పారు. అందులో ఎస్పెషల్లీ ఆదేశ్ రవి అని ఒక సౌండ్ ఇంజనీర్ నా మిత్రుడు, ఆదేశ్ రవి. సో అతను ఎక్కువ సలహా ఇచ్చాడు. సంపదన్న అట్ ద సేమ్ టైం యాక్చువల్లీ అందరికంటే ముందు నేను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేయాలని ఎక్కువ ఆశపడ్డారు, అభిమానించారు. సో అది ఫస్ట్ మూవీకి అవ్వలేదు. సో గాడ్ గ్రేస్ ఈ మూవీకి అయింది. ఫస్ట్ మూవీ ఏంటి సార్ మీ మ్యూజిక్ నేను కంపోజ్ చేసింది నువ్వా నేనా మూవీ అండి. అందులో మన అల్లర్ నరేష్ గారు, శర్వానంద్ సార్ అండ్ శ్రీయా మేడం ఉన్నారు. అందులో ఒక సాంగ్ చాలా పెద్ద హిట్, అదే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్ అనేది సర్ర అనే సాంగ్ వస్తుంది. అది చాలా పెద్ద హిట్ అండి. సో అక్కడి నుంచి మొత్తం కెరియర్ టేక్ ఆఫ్ అయిపోయింది, లైక్ బీన్ క్వైట్ బిజీ, రైట్? నేను చేసిన అన్ని సినిమాలు నేను గ్యాప్తో చేశానండి. అంటే వరుస పెట్టి ఏం చేయలేదు, అంత బిజీ కూడా ఏం లేను. ఒకటి. రెండోది ఏంటంటే వచ్చిన సినిమాలు నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నిజాయితీగా పనిచేయాలని ఫిక్స్ అయిపోయాను. సో అలాగే చేసుకుంటూ వెళ్తున్నాను. సో పాట క్వాలిటీ విషయంలో కానీ ప్రమాణాల విషయంలో కానీ ఎక్కడ రాజీ పడలేదు, పాటను నేను ఎక్కడ అగౌరవపరచలేదు. సో నా పాటలు అన్నీ తలెత్తుకొని తిరుగుతున్నాయి కాబట్టి సో నేను ఎక్కడున్నాననేది ప్రజలకు తెలియకపోయినా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ 4 గోడల మధ్య కూడా చాలా హ్యాపీగానే ఉన్నాను. అంటే అది చాలా ఆలోచించేస్తారండి. అది ఇందాక మీరు పాటలు ఎక్కడున్నా తలెత్తుకొని తిరుగుతున్నా అన్నారు. అంటే నేనేమంటా అంటే నేను అభద్రతా భావానికి లోనైనా పర్లేదు, మన పాట ప్రజల్లో ఉన్నప్పుడు కాలరెత్తుకొని తిరగాలనుకుంటాను. ప్రతిసారి కాలరెత్తుకొని తిరగకపోవచ్చు, కానీ దాన్ని అలాగే తీర్చిదిద్ది పంపించాలి అని మాత్రం ఆశపడతాను. ఇప్పటిదాకా ఆశాభంగం అవ్వలేదు. సో
ఐ హోప్ అవి నేను పాటను నమ్మాను, పాట నన్ను నమ్మిందని నేను ఫీల్ అవుతున్నాను. రైట్. మీరు ఆబ్వియస్గా సినిమా చూసే ఉంటారు, లైక్ బెంగాల్ టైగర్. మీకు అనిపించిన వాట్స్ యువర్ ఫీలింగ్స్? బెంగాల్ టైగర్ నేను ఒక ఆడియన్గా ఈ సినిమాకి పనిచేశాను కాబట్టి అభిమానంతోనో, తర్వాత నాకు ఇక్కడ అందరూ వర్క్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద అభిమానంతో అయితే అది నాకు ఈ 4 గోడల మధ్యనే ఉంటుందండి. ఏదైనా అభిమానం ఉంటే 4 గోడల మధ్యనే ఉంటుంది. ఎందుకంటే మా డిస్కషన్ ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. నేను సంపద నంది సార్తో కానీ, రాధామోహన్ సార్తో కానీ, హీరో గారితో కానీ చాలా ఓపెన్గా ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది ప్రజలకు సంబంధించింది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలని వాళ్ళకు ఉన్నట్టే మాకు ఉంటుంది. ఒక ఆడియన్గా నేను సినిమా మొత్తం చూసినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఒకటే, ఇది అందరిలాగా నేను చెప్పట్లేదు, 100% హిట్ కాదు, ఇది 101% హిట్ అండి ఈ సినిమా. మీరు ఫస్ట్ టైం రవితేజ గారితో వర్క్ చేశారు ఇక్కడ, సో అతనితో ఉన్న డిస్కషన్స్ కానీ ఎట్లా? సార్ గురించి చెప్పాలంటే నా వయసు సరిపోదు, నా అనుభవం సరిపోదు, నాకున్న అర్హతలు సరిపోవు. ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను, అసలు ఎవరికి తెలియదు నన్ను, ఇప్పుడు ఎంతోమందికి, ఎక్కడెక్కడో ఉన్న చాలామందికి భీమ్స్ అంటే కేవలం పేరు తెలిసేది ఇంతకుముందు, ఇప్పుడు భీమ్స్ అంటే ముఖం తెలుస్తుంది. సో ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన ఘనత సార్దే. అండ్ సార్ ఎప్పుడు ఒకటే మాట అంటారు, నాకు ఆయన చెప్పిన మాటల్లో బాగా అంటే గుర్తుంచుకున్నాను, గుండెలు పెట్టుకున్న మాట ఏంటంటే, భీమ్స్ ఎప్పుడు మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలి, నువ్వు మాట్లాడకూడదు, నీ పాట మాట్లాడాలి. సో డెఫినెట్లీ అలాంటి వే నీకుందని అనుకుంటున్నానని చెప్పేసి అన్నారండి. సో అలాంటి మంచి సలహా అనేది నాకు అది ఎలా చెప్పాలంటే, కొన్ని 1 లక్ష రూపాయలు మీరు నాకు ఇచ్చారనుకోండి, కట్ చేసిన 4 రోజులకు 2 నెలలకు కనీసం 3 నెలలకైనా ఖర్చు అయిపోతాయి. కానీ ఇవి 1,00,000 కోట్లు పెట్టినా ఖరీదు చేయనటువంటి ఖరీదు కూడా సరిపోదు. అలా దానికి మించిన రెట్లు ఉన్న మాట ఇది. 1,00,000 కాలాల పాటు గుర్తుంచుకోవాల్సిన మాటగా నేను భావిస్తానండి. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ రాశి ఖన్నా, అవును, మీరు జోరులో అమ్మాయి చేత ఒక పాట కూడా పాడిచ్చారు అక్కడ, జోరు టైటిల్ సాంగ్. సో ఈ సినిమాలో అలా కుదరలేదండి? ఈ సినిమాలో కుదరలేదా కంటే కూడా తను చాలా బిజీగా ఉన్నారండి యాక్చువల్లీ. సో నేను అనుకున్నాను కాకపోతే అన్నీ అనుకున్నట్టుగా జరగవు కదా. సో అనుకుంటాము, కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి, అవి ఆ టైంకి ఉంటాయి, కొన్ని తర్వాత నెక్స్ట్ వీక్ మార్పులు చేస్తాయి. సో అనుకున్నది నేనే పాడించకపోవడంలో తప్పుడు నాది. ఎందుకంటే నేను అనుకోవడం, నేనే ఎవరికి ఇన్ఫార్మ్ చేయకపోవడం అంటే ఉన్నాయి కదా. తమన్నా గారు సినిమా, సో చూపులతో దీపాల సాంగ్ చాలా బాగా పాపులర్ అయింది. అవునండి. ఇప్పుడు ఈ మధ్య FM రేడియోలో ఎక్కడ పెట్టినా అదే సాంగ్ వస్తుంది. సో ఆ సాంగ్ కంపోజింగ్ వెనకాల ఏదైనా స్టోరీ ఉందండి? చూపులతో దీపాల పాట హిట్ అయినందుకు, హిట్ చేసినందుకు, హిట్ అయిందని అందరు చెప్తున్నందుకు అందరికీ సదా 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 నమస్కారం అండి. ఎందుకు నమస్కారం అంటే, భీమ్స్ అంటే మాస్ పాటలే చేస్తాడు, జానపదాలే చేస్తాడు అనే ఒక మార్క్ బెంచ్ నుంచి భీమ్స్ అంటే సూపర్ హిట్ మెలోడీ కూడా చేశాడు, వింటున్నప్పుడు బాగుంది, భలే చేశాడు అందరు అంటుంటే అప్పుడు అనిపిస్తుంది, అమ్మాయ మనం కూడా కొంచెం చేస్తాను జనం నమ్ముతున్నారు. సో అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ చూపులతో దీపాల పాట హిట్ చేసినందుకు. దాని వెనకాల స్టోరీ చెప్తాను మీకు నేను. ఏంటంటే, సినిమాలో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్లో తమన్నా మేడం, రవితేజ సార్ పర్ఫార్మెన్స్ ఎట్లా కదిలిపోతుంది. సో దానిని మించిన ఒక మంచి అంటే దాని అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు వాళ్ళ స్థాయిలో ఆ పాట ఉండాలి కదా. సో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు డైరెక్టర్ సార్, నేను యాక్చువల్లీ ఆవాస హోటల్లో దీని పుట్టుక కారణం ఆవాస హోటల్. అక్కడ సార్ యాక్చువల్లీ వర్క్లో ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. సో మంచి రొమాంటిక్ సాంగ్ కావాలనుకున్నప్పుడు, సో అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఏం లేదు కాబట్టి సార్ ఏదో చిన్న ప్యాడ్ ఉంటే పట్టుకొని ఇలాగ ఏదో అంటుంటే ఇప్పుడు ఏదో అన్నారు అంటే ఏదో అన్నారంటే ఏదో కంటిన్యూ చేయి బాగానే ఉన్నట్టు అనిపించాను. సార్ జస్ట్ ఊరికి అలా ఒక హింట్ ఇచ్చారు. సో దాంతో ఏంటంటే, సరే మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది, బాగుంది పర్లేదు అనగానే కొంచెం అని అంటుంది. సో అలాగా నేను చూపులతో దీపాల లిరిక్స్ లేవు ఫస్ట్. అప్పుడు వేరే లిరిక్ ఏదో ఉండే, అంటే డమ్మీ పదాలు వేసుకుంటాం కదా, అబద్ధపు సాహిత్యం అనేది, అలా అది వేసుకున్నాం. అంటే ఇలా పుట్టింది, ఒక్కొక్క ముక్క అలా యాడ్ అయ్యి కట్ చేస్తే పాట అంతా అయిపోయింది, పల్లవి అయిపోయింది. ఆ రోజుకి సెలవు ఇచ్చేసాం. సో మళ్ళీ నేను మామూలుగా ఇంటికి వచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కలిసాను.
కలిసినప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ నిన్న మనం చేసుకుంది కరెక్టేనా మనకు మనమే అనుకున్నామా అని చెప్పేసి అంటే మన బిడ్డ మనకి ఎప్పుడు బోర్ కొట్టదు కదా. సో అని చెక్ చేసుకున్నాడు, మళ్ళీ ఇది బాగుంది కదా అనిపించి మళ్ళీ ఒకసారి పాడి అప్పుడు చరణం చేసాం. ఇలా దాని తర్వాత పాట అంతా ఒకసారి పల్లవి చరణం అనేది ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత లిరిక్ రైటర్ శ్రీమణిని పిలిపించినప్పుడు పిలిపించేసి ఇది పాట, ఇది సిచ్యువేషన్, సందర్భానికి తగ్గట్టు ఇలా ఉండాలి పదాలు, సో విజువల్గా ఎలాగో అదిరిపోద్ది ఇది అని చెప్పేసి అన్న తర్వాత ఆయన ఒక సుమారు 10 వెర్షన్లు దాకా పాట రాసుకొచ్చారు. 10 వెర్షన్లు రాశారు ఆయన. రాసిన తర్వాత అందులో చిన్న చిన్న కరెక్షన్ చెప్తే మళ్ళీ ఇంకో 2 వెర్షన్లు రాసి పాట ఫైనల్ చేశాం. అప్పుడు తీసుకొచ్చాడు అన్నమాట పదాలు. చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేయకే నన్ను చంపేయకే, పల్లవిలో కలముకు అందని అక్షరమా కవితలు తెలుపని లక్షణం అలాంటి పదాలతో పాటు చరణాల్లోకి వచ్చేసరికి నీ చక్కని దేహానికి ఇలా అంటే చీరను కుట్టినటువంటి అద్దినటువంటి ఒక ఎవరైతే దాన్ని తయారు చేశారో వాళ్ళు కూడా సంతోషపడేలాగా, అసలు ఏమిటే చంద్రుడి గొప్ప నీ ముందు అది కూడా ఆనట్లేదు, నిన్ను మరువడం అంటేనే మరణములే, అసలు నిన్ను మర్చిపోవడం అంటేనే అసలు అలాంటి పొజిషన్ని, అంటే అలాంటి అందమైన పదాలు. ఇవాళ పాట హిట్ అయిందంటే పాట హిట్ అవడంలో లిరిక్ది చాలా ప్రధాన పాత్ర ఉందండి. సో లిరిక్ అంత మంచి కుదరడం వల్లే పాట అయ్యాల. భగవంతుడి దేవల్లో మెలోడీ వైపు నన్ను భీమ్స్ మెలోడీ ఆల్సో ఇంతకుముందు కూడా చేశా, సో మెలోడీస్ చేశాను. కాకపోతే ఈ పాటకున్నంత అప్లాజ్, ఈ పాటకున్నంత మైలేజ్ ఇది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు అసలు ఒకప్పుడు భీమ్స్ అంటే ఆ పాట ఈ పాట ఇలా పాడ, ఇప్పుడు చూపులతో దీపాలని పాడుతాం, కనిపించగానే చూపులతో దీపాల అంత మించిన సంతోషం ఉంటుంది. దీని వెనక ఇంత పెద్ద స్టోరీ ఉంది, ఇంకా చాలా ఉంది చెప్పండి. అంటే చాలా ఉందంటే ఇదే డిస్కషన్ జరగడం, ఆ పదాలు ఈ పదాలు ఇలా పుట్టడం అలా పుట్టడం, అలా పదాలు ఇలాగే అంటే మీరు లిరిసిస్ట్ గా స్టార్ట్ అయ్యారు కాబట్టి మీ ఇన్పుట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. లిరిసిస్ట్ గా నేను ఏ పదం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నేను ఇప్పుడు ఒక లిరిక్ రైటర్ స్థాయి నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ దాని ఏమంటారు కుక్కతో వంకరలాగానే అదే పట్టుకొని నిలబడడం కానీ అది ఎంత మాత్రం సబబు కాదు. పదాల విషయంలో ఏంటంటే ట్యూన్ చేసేటప్పుడు నేను ఏదో డమ్మీ పదాలు అబద్ధపు సాహిత్యంతో కొన్ని ట్యూన్ చేసేటప్పుడు అలా పెట్టుకుంటాను కానీ అందులో ఏ పదం ఇందులో ఉండదు. ఉంటే ఏదైనా కంపల్సరీ ఏదైనా తప్పకుండా ఉంటే ఒక్కొక్క పదాలు యాడ్ అవుతాయి అంతే తప్ప కంపల్సరీ పదాలు అయితే ఉండవు. ఎస్పెషల్ రాసేదానికి కూడా ఆల్మోస్ట్ ఈ మూవీలో అందరూ భాస్కర్ భట్ల సార్ రాశారు, రామజోగయ్య శాస్త్రి సార్ రాశారు, సుద్దల అశుద్ధ సార్ రాశారు, అండ్ మన శ్రీమణి రాశాడు. తర్వాత కొత్త కుర్రోడు దేవపవర్ అనే ర్యాప్ ఆయనతో రాయించాము. అండ్ సింగింగ్ విషయంలో నూతన అనే అమ్మాయిని పరిచయం చేశాము. ఇక్కడ స్టార్ సింగర్ నంబర్ 1 సింగర్ మన సింహ గారితో పాడించాము. అండ్ ఎనర్జెటిక్ సింగర్ ఉమానేహాతో పాడించాము. సో పదాల విషయంలో కానీ పాట పాడే విషయంలో కానీ సాధ్యమైనంత వరకు ఆమడ దూరంలోనే ఉంటాను. తప్పకపోతే తప్పదు అంటే తప్ప మనం దాన్ని టచ్ చేయాలి. సో ఒక లిరిసిస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక పోయిట్ లాగా అనుకుంటున్నారా? అంటే ఇస్ దాట్ ద జాబ్ ఆఫ్ అ లిరిసిస్ట్? ఒక కవిత లాగా రాయాలంటారా ఒక పాట రాసినప్పుడు? పాట అంటే ఇలాగే రాయాలి అలాగే రాయాలని దానికి ఒక కొలమానం పక్కాగా ఇందులోనైనా ఒక ఏదేం మీటర్ ఏం లేదండి. అదేంటంటే మాస్ పాట అన్నప్పుడు మాస్ స్టైల్లో, క్లాస్ అన్నప్పుడు క్లాస్లో, అంటే ఈ సందర్భానికి తగ్గట్టుగా. అంటే ఇప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాచి అల్లుకున్న రోజు అని ఉంటే ఆనందంగా ఉంటుంది. ఇక్కడ చిక్కి అంటే అంత మూడ్ రాదు. సో సందర్భానికి తగ్గట్టుగా మూడు పదాలు కూడా అలాగే పుడతాయి, అలాగే వస్తాయి. సో కంపల్సరీ అలాగే రాయాలని లేదు, పాట ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో అంటే చాలా మంది వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారండి. సో హూస్ యువర్ ఫేవరెట్ అండి ఇప్పుడున్న దాంట్లో? జిబ్రాన్ సార్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఎందువల్ల? జిబ్రాన్ సార్ చేసే పాటల్లో క్వాలిటీ కానీ అండ్ యునానిమస్ ఫీల్, యూనివర్సల్ ఫీల్, అండ్ ఆర్కెస్ట్రేషన్ కానీ, సౌండింగ్ కానీ, తర్వాత వాయిస్లు తీసుకునే విధానం కానీ, తర్వాత ఆయన ఉండే విధానం, ఎస్పెషల్ ఆయన వ్యక్తిగతంగా ఆయన ఉండే విధానం కూడా నాకు కలిసారా చాలాసార్లు. నేను కలవడలేదు, నేను అతను స్టేజ్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్కి వచ్చినప్పుడు కానీ
యూట్యూబ్లో ఆయన మాట్లాడే విధానం చూసినప్పుడు అనిపించింది నాకు. సో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏదో మనం జస్ట్ అంటే వెళ్తున్నా ఇప్పుడు అంటే శిశు దశలో ఉన్నా నా ఫీల్ ఆయన వాళ్ళని చూసినప్పుడు. ఏంటి ఏకలవ్య శిష్యుడిగా అంటున్నారా? శిశు దశ మీన్స్ చిన్న ఇంకా మనం చిన్న ఇనిషియల్ స్టేజెస్ లో. సో మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కింద పనిచేయలేదు అన్నమాట, మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నా? ఎవరి దగ్గర వర్క్ చేయలేదండి. ఓకే ఓకే రైట్. సంపద నంది సరే మ్యూజిక్ డైరెక్టర్ నాకు డైరెక్టర్ అంటే హానెస్ట్గా చెప్పాలి కదా, ఏం చేశానో ఏం తెలుసుకున్నానో ఎక్కడ నేర్చుకున్నాను అంటే నాకు కూచిపూడి ఆయనే, కర్ణాటక ఆయనే, హిందుస్థానీ ఆయనే, పాటల్లో గురువు ఆయనే, ఆల్మోస్ట్ అన్ని. రైట్. సో మీరిద్దరు కలిసినప్పుడు మీరు సంపద నంది గారు ఈ వర్క్ విషయం పక్కన పెడితే ఇంకా లైఫ్ గురించి కూడా చాలా డిస్కస్ చేస్తారంటే? సాధ్యమైనంత వరకు పర్సనల్ లైఫ్ కానీ సాధ్యమైనంత వరకు మిగతా విషయాలు మా మధ్యలో డిస్కషన్ రాలేదు. నాకు తెలిసి ఎక్కువ రాలేదు. వస్తాయి, అసలు రాకుండా ఉండకుండా ఉంటాయి కానీ అప్పుడు 10% 20% అంతే. మిగతా 80% పాట ఎలా రాయాలి, పాటల పదాలు ఏంటిది, ఆయన రాసింది, ఆయన అనుకున్న కథలు ఏంటి నాకు చెప్పి డిస్కస్ చేస్తారు. ఎస్పెషల్లీ నేను ఎక్కువ ఏం చేస్తానంటే నేనే ఆయన ఎక్కువ అప్రోచ్ అవుతాను. సార్ ఈ ట్యూన్ చేశాను ఎలా ఉంది, ప్రతిదానికి ఒపీనియన్ అడుగుతాను, మస్ట్ అండ్ షుడ్ అడుగుతానండి. 100% బాజాబ్తా అడుగుతాను. సో పక్కాగా ఏంటంటే అన్ని ట్యూన్స్కి జడ్జిమెంట్ ఆయన ఉంటుంది, ఏది బాగుంది ఏది బాగాలేదు చెప్తారు. సో సాధ్యమైనంత వరకు నేను ఆయన దగ్గర నుంచి సలహాలు సూచనలు ఎవ్రీడే ఎవ్రీ సెకండ్ తీసుకుంటూనే ఉంటాను. అంటే ఏ సినిమాకైనా సరేనా? ఏ సినిమాకైనా సరే. ఆఫ్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సార్కి సంబంధించిన సినిమాలు, తర్వాత కొత్త కంపోజ్ చేసిన ట్యూన్స్ ఉంటాయి, ఏ సినిమాకి సంబంధం లేకుండా చేసిన ట్యూన్స్ ఉంటాయి కదా, వాటి గురించి మేము డిస్కస్ చేసుకుంటాం. అంటే ఎలా చేస్తే బాగుందా, ఇంకేదైనా ఇంప్రూవ్ అవ్వచ్చా అని చెప్పేసి. అంతే. మిగతా సినిమాలు అంటే దేని రహస్యం దాందే, మరి అంత గుడచర్యం లాగా ఏముంటుంది. మీకు లైఫ్ అంబిషన్ ఏంటో ఏమైనా ఉంది సార్? అంటే ఇది చేయాలనుకుంటున్నాను లైఫ్లో అని. లైఫ్లో అంబిషన్ అంటే ఎవరిని బాధ పెట్టొద్దు, సాధ్యమైనంత వరకు. ఇప్పుడు ఏ నిజాయితీ మా నాన్న ఉన్నాడో, ఏ నిజాయితీ మా నాన్న ఇంకా స్టిల్ అదే మాట మీద ఉండి, ఇంకా అలాగే సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైన అన్ని సమస్యలు ఉన్నప్పటికీ స్టిల్ ఒక మాట మీద ఉన్నారు కదా, అలాగే నేను కూడా డబ్బు సంపాదించడం కంటే కూడా మా నాన్నలాగే కొంచెం హానెస్ట్గా ఉండాలి అనేది అంబిషన్. సో అది ఎంత దూరం ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, కాలానికి బట్టి, పరిస్థితిని బట్టి, మనుషుల్ని బట్టి, అక్కడ ఉన్న స్థితిని బట్టి నా పరిస్థితి ఉంటుంది. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చాక ఎప్పుడు ఒక చేదు అనుభవం లాంటిది ఏం జరగలేదండి? చేదు అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. చేదు అనుభవాలు ప్రతి సంస్థలో ఉన్నాయి, ప్రతి సంఘంలో ఉన్నాయి. చేదు అనుభవాలే ఉండడం వల్లే మంచి ఏంటో చెడేంటో, మంచోడెవడో చెడ్డోడెవడో, మంచి పాట ఏందో, ప్రజలు నచ్చే పాట ఏందో తెలుసుకోగలుగుతున్నాను నా ఫీలింగ్. ఏ చదువు వల్ల, ఏ పుస్తకంలో నేను తెలుసుకునేది చాలా తక్కువ. సమాజాన్ని బట్టి, సమాజంలో నాకు ఎదురైన అనుభవాల్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి, మనం కలిసి తిరుగుతున్న మనుషుల్ని బట్టి, వాళ్ళ పరిసరాలని బట్టి నేను చాలా ప్రభావితం అయ్యాను. సో అలాగ మాట్లాడడం కానీ, తినడం కానీ, పాట పాడడం కానీ, మనుషులతో కలిసి ట్రావెల్ చేయడం కానీ, వాళ్ళ మధ్య కలిసిమెలిసి తిరగడం కానీ, ప్రతిదీ నేను ఆల్మోస్ట్ నాకు దగ్గరగా నేను చెప్తున్న మిత్రుల దగ్గర నుంచి తెలుసుకున్నాను తప్ప నా వ్యక్తిగతంగా నేను అంత మెచ్యూర్డ్ పీపుల్ని కాదు, పర్సన్ని కాదు. ఎస్పెషల్ ఇప్పుడు మీ ఏజెంట్ సార్, ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యు దట్. చెప్పాలా కంపల్సరీ? మీరు ఎంత అనుకుంటున్నారు చెప్పండి పోనీ. నాకే క్వశ్చన్ అంటారా? గెస్సింగ్ అరౌండ్ 30, ఐ మీన్ 27, 28 సంథింగ్. ఎగ్జాక్ట్లీ బిలో 30. అంటే 30. సో ఐ మీన్ ఆర్ యు మ్యారీడ్? డు యు హావ్ ఎ ఫ్యామిలీ? నాకు పెళ్ళైందండి, 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప అండి. ఓకే. సో వాట్ డు దే డు? చదువుతున్నారు? బాబు 2 years, పాప 4th month. ఓకే. సో చిన్న కిడ్స్. సో బెంగాల్ టైగర్ టైంలోనే యూ బికేమ్ ఫాదర్ టు అ గర్ల్? బెంగాల్ టైగర్ సినిమాకి అంటే ఇంకా రేపటి నుంచి వర్క్ అన్నప్పుడు ఈరోజు మా బాబు బర్త్డే, ఫస్ట్ బర్త్డే. సో బెంగాల్ టైగర్ ఆడియో వర్క్ అయిపోయిన తర్వాత జస్ట్ మా పాప పుట్టింది. సో ఇప్పుడు ఏంటంటే 2 ఉన్నారు. బెంగాల్ టైగర్ సినిమా ఉంది. సో 3 పిల్లలు ఉన్నారు. రైట్ సార్. సార్ మీరు ఖమ్మంలో పుట్టి పెరిగారన్నారు, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నో దిస్, మీ లాస్ట్ నేమ్, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? భీమ్ సిసిరోలియో అనేది నా పూర్తి పేరు అండి. సో భీమ్ సిసిరోలియోకి ముందు మ్యాటర్ ఏంటంటే మా నాన్నగారు ఆ కాలంలోనే 7th class వరకు చదివారండి. సో మన ఇది పెద్ద బాల శిక్ష అనేది ఉన్నప్పుడే
సో ఆయన చదువుకున్నారు. అట్ ద సేమ్ టైం ఆయనకి ఏంటంటే కొంచెం రాజకీయాలతో అనుబంధం ఉంది. తర్వాత పత్రికా పఠనం అంటే పేపర్లు చదివే ఆసక్తి ఎక్కువ ఉంది. సో ఇప్పుడు అంటే పేపర్లు మరి చూసినా లేదు తెలియదు, టీవీ లాంటివి వచ్చేసినాయి కాబట్టి ఆయన అయితే పేపర్ డే ఇప్పుడు కూడా చూస్తారు. సో ఆయనకి ఏంటంటే చదువుకున్నప్పుడు తర్వాత అట్ ద సేమ్ టైం ఇప్పుడు నాకంటే పెద్దోడు, తర్వాత మా అక్క వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరితో ట్రావెల్ చేశారు. తర్వాత మా బావగారు డాక్టరు. ఏంటంటే ఆయనకి చదువు పట్ల, తర్వాత సైంటిస్టుల పట్ల, తర్వాత ఆయన చాలా ఎక్కువ ఆసక్తి. ఆయనకి ఏంటంటే గెలీలియో అంటే చాలా ఇష్టం. ఓకే. తర్వాత సిసిరో అనే ఒక ఆర్థికవేత్త చాలా ఇష్టం. ఓకే. అలా ఏంటంటే వాళ్ళిద్దరి పేర్లు కలిపి నాకు భీమ్ సిసిరో అని యాడ్ చేశారు. సీరియస్లీ దట్స్ ద రీజన్. దట్స్ ద రీజన్. అందరు అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు మీ అందరికి చెప్పేస్తున్నా, పబ్లిక్ చెప్పేస్తున్నా. అది పేరండి. అయితే గూగుల్లో కొట్టి చూసాను ఒక రోజు, లేదు ఆ పేరే లేదు ఇక్కడ. అప్పుడు అనిపించింది ఇప్పుడు భూమి మీద ఎవరు నా పేరు లేదు, సో నేను ఒక్కడనే. అంటే చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ అయినప్పుడు మీ ఏడిపించే వాళ్ళ అది ఏంట్రా పేరు అంటే వాళ్ళకంత ఇది లేదు యాక్చువల్లీ. సో అంటే అప్పుడు ఇది లేదు. సో స్కూల్లో వాళ్ళు ఏడిపించడం కంటే కూడా నాదే ఎక్కువ ఉంటుంది కదా. రైట్ సార్, రైట్. ఎనీ ఫైనల్ వర్డ్ సార్? లైక్ ఇట్ వాజ్ అ గ్రేట్ ప్లెజర్ టాకింగ్ టు యూ. చాలా విషయాలు తెలుసుకున్నావు మీ సంగీతం గురించి, మీ గురించి చాలా వరకు, మీకు సంపత్ నంది గారికి ఉన్న. సో ఎనీ ఫైనల్ వర్డ్స్ ఆన్ బెంగాల్ టైగర్ అండ్ వాట్ టు ఎక్స్పెక్ట్, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి సినిమా నుంచి? బెంగాల్ టైగర్ అనే సినిమా చాలా బాధ్యతగా ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా మాస్ మహారాజా రవితేజ సార్ అభిమానులకైతే పిచ్చగా నచ్చేలాగా ఒక ఆడియన్గా చెప్తున్నాను, మ్యూజిక్ డైరెక్టర్గా చెప్పట్లేదండి. చాలా 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 ఒక సాదాసీదా ఆడియన్ ఎలా ఉంటాడో నేను అలాగే ఉన్నాను ఇప్పుడు. నా మనసులో బెంగాల్ టైగర్ గురించి ఏం లేదు, సినిమా చూసిన ఆడియన్గా చెప్తున్నాను. ఇది చాలా 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 సూపర్ డూపర్ హిట్ సినిమా, నో డౌట్, నో కాంప్రమైజ్. అభిమానులు అయితే కాలు రెగరుసుకుని తిరగవచ్చు. తర్వాత వేరే ఇంకా సినిమా చూసే కామన్ ఆడియన్స్ అయితే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా 2.5 గంటలు సినిమా చూసారని చెప్పేసి 24 గంటలు కూడా ప్రశాంతంగా సుఖంగా ఆరామ్సే పడుకోవచ్చు. కడుపు నిండా భోజనం తిన్న ఫీలింగ్ అయితే మీకు 100% కలుగుతుంది. ఇది నేను హామీ ఇస్తున్నాను. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ రైట్ సార్, అండ్ వి హోప్ టు మీట్ యూ సూన్ అగైన్. సో ఐ డ్రీమ్ మీడియా వారికి నేను చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీతో మాట్లాడడానికి, ఇలా మిమ్మల్ని కలుసుకోవడానికి, ఇలా నా విషయాలు, నా వ్యక్తిగతంగా నా బాధకాలు, నా సాధకాలన్నింటినీ షేర్ చేసుకోవడానికి నాకు ఒక వేదిక ప్లాట్ఫామ్ కల్పించినటువంటి ఐ డ్రీమ్స్ వారికి, అట్ ద సేమ్ టైం ఐ డ్రీమ్స్లో వర్క్ చేస్తున్న ప్రతి టెక్నీషియన్కి నేను మనస్ఫూర్తిగా అట్ ద సేమ్ టైం బెంగాల్ టైగర్ టీం తరపున ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.